ఇలాంటి వాక్యాలు వందల వేలాది సార్లు కొన్ని వేల సభల్లో చెప్పినా కూడా ఇప్పటికీ కూడా మా ఎస్టీ గురుకులాలకి మీరు సందర్శించి ఒక్కసారి వస్తే నేను చెప్పింది నిజం అనిపిస్తుంది సార్. నిజంగా అక్కడ హాస్టల్ వెళ్తే ఎంత నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే ఒక్కొక్క హాస్టల్ కనీసం పదహారు ఘోరా కూడా లేనటువంటి పరిస్థితి సార్. ముఖ్యంగా ఉదయకొండలో చూస్తే మన ఎస్టీ గురుకులాల్లో సార్ మా ఎస్టీ వాళ్ళు ఒకరినే సార్ 5% ఉన్నారు సార్. మిగతా వాళ్ళందరూ 60-70% అదర్ క్యాస్టల్ ఉన్నారు సార్. ఎందుకంటే అక్కడ అకామిడేషన్ లేదు, సరైన సెక్యూరిటీ లేదు, సరైన ఫుడ్ లేదు, సరైన ఫిట్ లేదు. ఇంతటి నీచమైన మా ఎస్టీ గురుకులాలు ఎందుకు పెట్టారని మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే దయచేసి ఇప్పుడైనా మీరు హాస్టల్ కి సందర్శించి, ముఖ్యంగా లేడీస్ హాస్టల్ సందర్శించి వాళ్ళకి ఏం కావాలో ఆ హాస్టల్స్ ఏమన్నా పరిపాలనలు ఏమైనా ఉంటే సరిదిద్ది బాగుండేట్లు చేయండి సార్. ఎస్సీ బీసీ మైనార్టీ హాస్టల్ చూస్తే ఎంతో అసలు చెప్పలేము, కానీ అంత బాగా అనిపిస్తుంది సార్. మా హాస్టల్స్ పోతే కనీసమైన వసతులు కూడా లేని పరిస్థితి సార్ ఈరోజు. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మనం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నో తండాలు ఉన్నాయి సార్. ఇప్పటికీ రోడ్లు లేని పరిస్థితి సార్. త్రాగునీటి చాలా ఇబ్బంది పడుతున్న రోజులు ఉన్నాయి సార్. ఇప్పటికి కూడా ఎంత వర్షాలు పడినా, ఎంత తుఫాన్లు వచ్చినా కొన్ని ఊర్లలో వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నాయి సార్. ప్రతి ఒక్క ఊర్లో వాటర్. ఇంకోటి ఏమంటే సార్, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ ఉరవకొండ దాటితే గుంటకల్ నుంచి ఉరవకొండ వదలకాయ ఆ సైడ్ వెళ్తే సార్ మీరు సందర్శిస్తే ఫ్లోరింగ్ వాటర్ వస్తున్నాయి సార్. చాలా మంది కాళ్ళు చేతులు కీలు వాపులు నొప్పులతో చాలా మంది బాధపడుతున్న పరిస్థితి సార్. ఈ రోజు కూడా నేను మనిషికి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి వచ్చాను సార్. పరామర్శించి వచ్చాను. వాటర్ ఫ్లోరింగ్ అని తెలియదు ఆయనకు. వజ్రకరుడు మండలాల్లో ఈ రాయదుర్గం సైడ్, ఈ గుంటకల్ సైడ్ ఉండే తాండాల్లో కొంచెం వాటర్ ప్లాంట్ ఏమన్నా చేసి మీరు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే ముఖ్యంగా మా గిరిజన ముద్దు బిడ్డలకు ఈరోజు భగవాన్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా వచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్.